అందరి విషయంలో మంచి బుద్ధి ఉందా? మనకి ఫేవర్గా ఉండి, మనకి ఎవరైతే క్లోజ్గా ఉండి, మనకి ఎవరైతే మేలు చేస్తున్నారో వాళ్ళ విషయంలో చాలా చాలా మంచోళ్ళం మనకి ఎవరైతే కొంచెం తలకాయ నొప్పిగా ఉన్నారో, ఇబ్బంది పెడుతున్నారో, కాస్త మాటలు ఇసిరేస్తున్నారో, ఎవరైతే కాస్త మన హింసను పెడుతున్నారో వారి విషయంలో మాత్రం చాలా చాలా చెడ్డబుద్ధి. అవునంటారా కాదంటారా? ఇది మనిషి నైజం, సహజ నైజం. ఒకళ్ళ గురించి నేను మాట్లాడట్లా. అది మీరైనా నీరైనా మనందరము మనలో ఉన్న ఒక వీక్నెస్ అనుకోండి. అది ఆ వీక్నెస్ ఏంటంటే మనకు మంచి చేసే వాళ్ళ విషయంలో, మన అనుకునే వాళ్ళందరి విషయంలో మనంత మంచోళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు అంటారు చూడండి, నేను ఎంత మంచోడ్నో అంటారు చూడండి. నేను ఎంత మంచోడ్నో అంటే రెండో కోణం కూడా ఉందన్నమాట. దావీదులో రెండో కోణం లేదు, అందరి విషయంలో ఎప్పుడు మంచోడు. అందుకే దేవుడు ఆయనకి తోడున్నాడు. ఈ రోజు మనకు కూడా దేవుడు తోడుండాలంటే మనం కూడా అలాగే ఉండాలి. ఎవరి విషయంలో? అందరి విషయంలో మంచిగానే ఉండాలి. అందరి విషయంలో మంచి బుద్ధి. మన తన తేడా లేదు, మిత్రుడు శత్రువుడు అనే తేడా లేదు, అందరి విషయంలో మంచి బుద్ధి. దానిలో ఒక మాట మీకు కొసమెరుపు అంట. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 44వ వచనంలో ఆయన ప్రసంగం చెప్పినప్పుడు, ప్రసంగంలో ఏమన్నాడు చెప్పనా? మీరు మీ స్నేహితులను ప్రేమిస్తున్నారు, మీ శత్రువులను ద్వేషిస్తున్నారు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండులాగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు వర్షం అందరి మీదకి సమానంగా కురిపిస్తున్నాడు కదా, అందరికి అదే గాలి వెలుతురిస్తున్నాడు కదా, అందరికీ సమానంగా పనిచేస్తున్నప్పుడు మీరు కూడా అందరితో సమానంగా ఉండండి అన్నాడు అక్కడ కింద వివరణ. ఈరోజు మనం అందరితో సమానంగా ఉన్నామా? మనలో మన మాట. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే అందరి విషయంలో కూడా అదే మంచి బుద్ధి ఎల్లప్పుడూ మనం ప్రదర్శిద్దాం. బుద్ధి మార్చేయొద్దు. మనం ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా మనం బుద్ధి ఎక్కడికక్కడ మార్చేయొద్దు.